అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెనుపటు పొడుస్తుంది, మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది. దీంతో మీరు చాలా బాధపడతారు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి మిమ్మల్ని చాలా బాగా సపోర్టుగా ఉండి మిమ్మల్ని చెడు పరిస్థితుల నుండి బయటకు తెస్తారు. మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులు కూడా చాలా బాగా సహకారం అందజేస్తారు. కొంతమందికి గ్రహచలనం రీత్యా పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందని మాత్రం ఉండదు. గ్రహ నక్షత్రాలను బట్టి దోషాలను బట్టి ఈ పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం వల్ల మేలు కలుగుతుంది. వ్యవస్థను కొనసాగిస్తారు. కోరుకున్న విజయాన్ని కూడా కొంతమంది సాధించడం సాధ్యమవుతుంది. సోమరితనం విడిచిపెడతారు. పనితీరుల కార్యాచరణ, కెరీర్, వ్యాపారాల సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనను కొనసాగిస్తారు. అంతర్ని వెంట తీసుకుని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. భవనం, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం పనిపై అసూపడే వ్యక్తులు వ్యతిరేకంగా కొంత కుట్ర చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త మరియు అవగాహనగా ఉండాలి. మీ పదాలను ఎక్కువగా పంచుకోకూడదు. ఈరోజు తొందరపాటుతోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు జీవితంలో అన్ని రంగాల్లో కూడా సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఇక ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదంపై అసంతృప్తిని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రసంగంలో మీరు తీపిని కొనసాగించడం వల్ల గౌరవం దక్కుతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి. దుర్వినియోగ పదాలను నియంత్రించాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది. ప్రమోషన్ విషయాల్లో మీకు ఈరోజు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు శుభవార్త అందుతుంది. ఈరోజు ఈ రాశి వారిలో మరియు మనోభావాలను మార్చడం అనేది మరి మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోండి. విజయం ఏమంత అవుతుంది. కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు అయితే మీకు లభిస్తాయి. మరియు ఈరోజు ఎవరైతే మరి విదేశీ రంగాల్లో ఉన్నారో వారికి కూడా మేలైన ఫలితాలు దక్కించుకుంటారు. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల సంస్థలలో అనవసరంగా చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. తెలివితేటలుగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పని రంగంలో వెనుక భాగంలో చెడులు ఉండవచ్చు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగ సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను తొలగించుకోవాలి. ఈ రాశి వారు మాత్రం తొందరపాటుతో నిర్లక్ష్యాన్ని నివారించాలి. ఎవరైనా సరే పనికి ఆటంకం కలిగిస్తుంటే దాన్ని పోరాటం ద్వారా, సమయాన్ని నాశనం చేయడం ద్వారా కాకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులకు సహాయం అందించాలి. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకోవాలి. అవకాశం కోసం వేచి ఉండాలి. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు కూడా మీరు తగు విధాలుగా మరి పనులను పూర్తి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. ప్రేమలో విజయం సాధిస్తారు. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రియమైన వారికి మద్దతు ఇవ్వగలుగుతారు. సహకారం అందుకోగలుగుతారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరం ఉంటుంది. మనసు యొక్క సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది. సంబంధాలలో అప్రమత్తత ఉంటుంది. భావోద్వేగాన్ని అరికడతారు. ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పరిస్థితులు మెరుగుదల రావడం సంభవమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేట్ సబ్జెక్టుల్లో కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి. విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో మెప్పించగల సామర్థ్యం మీకుంటుంది. వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులవుతారు.
ఈ రోజు నియమాలను కొనసాగిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు అందుకుంటారు. తెలివైన వ్యక్తుల నుండి దూరం ఉంచాలి. ఈ రోజు రాశి లావాదేవీలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి మంచి ప్రదర్శన చేస్తారు. కార్యాచరణ పెంచుకుంటారు. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా సంబంధాలలో ప్రేమను కొనసాగించాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. లక్కీ సంఖ్య 94. లక్కీ కలర్ అయితే థిక్ బ్లూ కలర్. పరిహారములు మరి ఈ రోజు రాశివారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేయండి. బట్టలను దానం చేయండి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.